హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బైక్ చైన్ ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత తక్కువ బడ్జెట్లో ఎలా చైన్ లూప్ చేయాలో చూద్దాం. సో వీడియో టైటిల్లో ఎందుకు జస్ట్ ₹5 అన్నానంటే, మనం ఇప్పుడు వాడబోయే ఐటమ్స్ అన్నీ కూడా మనం కలిపితే ₹5 కూడా ఉండదు అనమాట కాస్ట్. సో చైన్ లూబ్ నేను అస్సలు వాడను. ఎప్పుడు బైక్ కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను గ్రీసే వాడతాను అనమాట. మనకు కావాల్సిన ఐటమ్స్ చూసినట్లయితే ఒక ప్లాస్టిక్ బాటిల్, తర్వాత గ్రీస్ ప్యాకెట్. ఈ గ్రీస్ ప్యాకెట్ కాస్ట్ చూసినట్లయితే ₹25 అనమాట. ఇది మినిమం ఒక 6 to 8 months అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం వాడబోయే క్వాంటిటీ ప్రైస్ చూసినట్లయితే ₹1 or ₹2 ఉంటుంది అనమాట. అంటే ఒక టైం మనం చైన్ లూప్ చేసేదానికి ఒక ₹1 or ₹2 గ్రీస్ అవుతుంది. తర్వాత ఫ్రెండ్స్, గ్రీస్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. అడ్వాంటేజెస్ ఏంటంటే లైఫ్ ఉంటుంది, అంటే ఎన్ని రోజులైనా గ్రీసు చైన్కి అతుక్కొనే ఉంటుంది అనమాట. అదే చైన్ లూబ్ ఏమవుతుందంటే, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, రాయల్ ఎన్ఫీల్డ్కి ఓపెన్ చైన్ కాబట్టి వర్షంలో కొంచెం నాన్నాక ఏమవుతుందంటే అది కొంచెం చాలా వరకు కారిపోతుంది అనమాట. అంటే లూబ్ ఎక్కువసేపు నిలవట్లేదు. అదే గ్రీస్ అయితే నిలుస్తుంది. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే, క్లీన్ చేసిన ప్రతిసారి ఒక గుడ్డ వేస్ట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే గ్రీస్కి మురికి ఎక్కువ అంటుకుంటుంది. సో ఆ మురికిని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మామూలుగా ఏంటంటే, మనం లూబ్ వాడేటప్పుడు చైన్ క్లీనర్ అనే ఒక స్ప్రే వాడతాం. సో దాని బదులు నేను ఏంటంటే పెట్రోల్ వాడుతున్నాను అనమాట. ఈ పెట్రోల్ కూడా 5 ml ఉంటే ఎక్కువ. సో ఒక బాటిల్లో ఇలా పెట్రోల్ వేసుకొని మూతల్లో 2-3 హోల్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం పెట్రోల్ బదులు కెరోసిన్ వాడచ్చు, లేకపోతే డీజిల్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు అనమాట. సో అదేమి ప్రాబ్లం కాదు. సో ఇప్పుడు కార్బొరేటర్ పైపు బిగించినాక ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. సో ఏమైండదు, కాకపోతే ఎప్పుడు ఏంటంటే ఒకసారి అలవాటు అనమాట. కార్బొరేటర్ పైపు ఎప్పుడు నైపితే ఒక ఇంజిన్ స్టార్ట్ చేసి చూస్తా. ఇంకొక రిక్వైర్మెంట్ చూసినట్లయితే 2 క్లాత్స్ అవసరం అనమాట. సో 1 క్లాత్ ఉన్నా కూడా పర్లేదు. కాకపోతే నేను ఏంటంటే 2 క్లాత్స్ ఎందుకు యూజ్ చేస్తానంటే, ఒకటి వచ్చి థిక్గా ఉంటుంది, ఇంకోటి వచ్చి తిన్గా ఉంటుంది అనమాట నేను యూజ్ చేసే క్లాత్స్లో. ఈ థిక్ క్లాత్తో ఏంటంటే థిక్గా ఉన్న డస్ట్ అంతా ఫస్ట్ క్లీన్ చేసేస్తాను. తర్వాత పెట్రోల్ అప్లై చేసి ఆ థిన్ క్లాత్తో, అంటే ఈ టీత్ అక్కడక్కడ కొన్ని దగ్గరలో ఏంటంటే మనం ఏలు పెట్టి క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి దానికంతా నేను థిన్ క్లాతే యూజ్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే మనం నార్మల్గానే క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే పైన ఉండే డస్ట్, మళ్ళీ పైన ఉండే ఎండిపోయిన గ్రీస్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం పెట్రోల్ అప్లై చేద్దాం. పెట్రోల్ అప్లై చేసినాక ఏంటంటే లోపలికి వెళ్తుంది కాబట్టి లోపల ఉన్న డస్ట్ అంతా బయటికి తీసుకొచ్చేస్తుంది అనమాట అది. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా లూబ్ కొనింది లేదు, ఎప్పుడు లూబ్ వాడిందే లేదు. నేను బండి కొన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా గ్రీసే వాడతాను అనమాట. సో ఇప్పుడు పెట్రోల్ పోసినాక మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేద్దాం. బయట ఉన్న ఫైన్ డస్ట్ కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. సో చూసారా, ఇప్పటికే చైన్లో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో క్లాత్ అయితే ఇంకంతే, ప్రతిసారి ఒక క్లాత్ అయితే వేస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా. సో మీకు చైన్ ఫుల్ క్లీన్ అయిపోయిందని అనిపించే వరకు మీరు పెట్రోల్ వేసి క్లీన్ చేస్తూనే ఉండండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాప్స్ ఉంటాయి కదా, ఈ గ్యాప్స్ మధ్యలో ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనం మెయిన్ ఏంటంటే సైలెన్సర్ వేడిగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే చేయి కాలే ఛాన్స్లు ఉన్నాయి అనమాట. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్తో రొటేట్ చేస్తూ ఉండాలి వీల్ని, రైట్ హ్యాండ్తో మనం క్లీన్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ స్ప్రాకెట్ మధ్యలో టీత్ ఉంది కదా, అక్కడ క్లీన్ చేద్దాం. సో ఫింగర్ పైన క్లాత్ వేసుకొని దానిపైన కొంచెం పెట్రోల్ పోసుకొని సో నీట్గా క్లీన్ చేసేద్దాం. సో ఏంటంటే ప్రతిసారి చైన్ క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ అంతా క్లీన్గా క్లీన్ చేస్తేనే మనకి లైఫ్ అనేది లాంగ్ వస్తుంది అనమాట. లేకపోతే అక్కడ డస్ట్ అక్యుములేట్ అయ్యి మనకి లైఫ్ అనేది తగ్గిపోతుంది చైన్ది. సో ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో, అసలు ఒక్కరో కూడా డస్ట్ అనేది లేదనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రీస్ అప్లై చేద్దాం. జస్ట్ ఒక్క దగ్గర అప్లై చేసి మనం వీల్ని కానీ రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, చైన్కి అయితే నీట్గా మనం గ్రీస్ పోస్తాం. పెట్రోల్ చూసినట్లయితే చాలా వరకు మిగిలింది కదా, మళ్ళీ ట్యాంక్లోనే పోసేద్దాం. సో చూసినట్లయితే మనకి హార్డ్లీ ఒక 5-10 ml అయి ఉంటుంది అంతే. ఫ్రెండ్స్, తర్వాత ఎప్పుడు కూడా మనం చైన్ లూబ్ చేసేటప్పుడు ఇంకొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. అక్కడ కూడా గ్రీస్ కానీ లూబ్ కానీ ఏదైనా సరే అక్కడ అప్లై చేసుకుంటే బండి అనేది చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఎక్కడంటే మనం క్లచ్ లివర్ వెనకాల ఖచ్చితంగా ఎప్పుడు మనం లూబ్ చేసేటప్పుడు అక్కడ కొంచెం అప్లై చేసుకుంటే చాలా స్మూత్ ఉంటుంది క్లచ్ మూమెంట్ అనేది. తర్వాత కింద ఎక్కడైతే మనం క్లచ్ అడ్జస్ట్ చేస్తామో అక్కడ కూడా కొంచెం అప్లై చేయండి.
ఎందుకంటే మనం అక్కడ క్లచ్ లివర్ లాగినప్పుడు ఇదే అనమాట మూవ్ అయ్యేది. తర్వాత గేర్ రాడ్ దగ్గర అప్లై చేసినట్లయితే మనకి ట్రాన్స్మిషన్ అనేది కొంచెం స్మూత్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని, నచ్చకపోతే ఒక డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.